కలుగుగాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉన్నాను. నేను కూడా ప్రభు మహాకృపను బట్టి బాగున్నాను. మిమ్మల్ని చూడటం చాలా సంతోషం అండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన మన బైబిల్ నుండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్స్ని దగ్గర ఉంచుకొని వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ కాలం ముందు నీ జనుల పక్షమును నిలిచినట్టి మహాధిపతియు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కొరకు తర్వాత వాక్య భాగంలో మనం ముందుకు కొనసాగుదామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా అయినా మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన మనకు ప్రభు అయ్యా, ఈ రాత్రికాలం వేళ మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మమ్మల్ని కొనియాడి మీ వాక్యాన్ని ఆలకించుటకు మీ సన్నిధిలో గడుపుటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకు స్తోత్రములు. మాకంటే గొప్పవారు ఆయన, మాకంటే ధనికులు ఆయన, విద్యావంతులు మా ప్రభ అన్ని విషయాల్లో మాకంటే అధికులు బహుశా ఈ సమయాన్ని చూడలేక గతించిపోయి ఉండొచ్చు. కానీ మేము ఏ విషయంలోనూ గొప్పవారం కాదు. కానీ మా ప్రభా కేవలం మీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఉంచి మీ నామాన్ని ధ్యానించుటకు నాయన మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించండి. అయ్యా, మరి ఈ దినాన మేము నేర్చుకునేటువంటి పాఠము మా యొక్క బ్రతుకులో నా తండ్రి ఎంతో కొంత మెరుగు కలుగు చేసేదిగా, మా ఆత్మీయంగా మేము ఒక మెట్టు ముందుకు వెళ్ళటకు సహాయం చేసేది కృప చూపమని నాయన మాట్లాడబో. నేను బలహీనురాల్ని ప్రభా, నాయన జ్ఞానం లేని దాన్ని మా ప్రభా నన్ను దిశలు చాటున మరుగుపరిచి మీరే నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని అయ్యా సమస్తాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు వినయంతో ప్రార్థించి బ్రతిమాలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన సెషన్లో మనం నేర్చుకున్నాము. ఇదే వచనాన్ని ఒక పదాన్ని మాత్రమే, అంటే మొదటి లైన్లో కొంత భాగం మాత్రమే మనం నేర్చుకున్నాం. నీ జనుల పక్షంలో నిలిచినట్టు మహాధిపతి మిఖాయేలు అనేటువంటి మాట. దేవుని బిడ్డల పక్షాన దేవదూతల అండ ఉంటుంది. దేవదూతలు అండగా తోడుగా నిలుస్తారు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం ప్రియులారా. అయితే ఈరోజు మొదటి వచనం కంప్లీట్గా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆ కాలం ముందు నీ జనుల పక్షమున అన్నది. ఆ కాలం అంటే ఏ కాలం, ఏ కాలము అనేటువంటి సందర్భం కూడా మనం చాలాసార్లు ఆ కాలము ఏ కాలానికి సంబంధించింది అనేటువంటి మ్యాటర్ కూడా మనం అనేక మార్లు వివరించుకున్నాం. అందుకని ఎక్కువ ఆ కాలము, నీ జనులు అనేటువంటి ఆ రెండు పదముల పట్ల లోపలికి వెళ్ళడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆ కాలం అంటే ఏ కాలానికి సంబంధించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ? ఏ కాలానికి సంబంధించి? యూదుల కాలం. ఓకే, యూదుల కాలము అంటే పర్టికులర్గా యేసు ప్రభు వారు మొదటి రాకడలో శరీరధారిగా రాక ముందు కాలము, తర్వాత మలాకీ గ్రంథము వ్రాయబడిన తర్వాత ఉన్నటువంటి కాలం. ఆ కాలం అంటే ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రభు రాకడకు ముందు
యూదుల కాలంలో ప్రభు రాకడకు ముందు జరిగినటువంటి విషయాల గురించి గబ్రియేలు దూత దానియేలు గారితో మనవి చేస్తున్నాడు. గబ్రియేలు దూత దానియేలు గారికి వివరిస్తున్నాడు. ఆయన వివరిస్తూ అంటున్నాడు, నీ జనుల పక్షమున. నీ జనులు అంటే ఎవరు? నీ జనులు అంటే ఎవరు? అనేక మార్లు దానియేలు గ్రంథంలో చెప్పడం జరిగింది. నీ జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు లేక యూదు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మనకి కావాలి. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మీ ముగ్గురు కూడా దానియేలు గ్రంథం మొదటి నుండి వింటున్నటువంటి వారు కారు అని నేను భావిస్తున్నాను. అవునా? కొన్ని అధ్యాయాల తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి ఐ థింక్ మీరు జాయిన్ అవ్వక ముందు మీరు జాయిన్ అవ్వక ముందు వివరించినటువంటి మాట కనుక ఒకసారి దాన్ని నేను రిపీట్ చేయాలని భావిస్తున్నాను. ఇక్కడ నీ జనులు అన్నాడు, ఆ కాలం అన్నాడు, తర్వాత ఆ కాలము నీ జనులు అంటే యూదులు అని మనం మాట్లాడుకుంటున్నాం, లేక ఇశ్రాయేలీలు అని మనం మాట్లాడుకుంటున్నాం. కొంతకాలం ఉంది బైబిల్ ప్రకారం మనకి. ఏంటంటే రెహబాము పరిపాలించేటువంటి కాలం వరకు ఇశ్రాయేలీలందరూ కూడా, యూదులైనా ఇశ్రాయేలీలైనా 12 గోత్రాల వారిని మనం ఇశ్రాయేలీలు అనేవాళ్ళం. అవునా? ఇది క్లియర్ కదా? రెహబాము పరిపాలనా కాలం వరకు 12 గోత్రాల వారిని మనం ఇశ్రాయేలీలు అని పిలిచేవారు. ఇది క్లియర్గా ఉండాలి మనకి అవగాహన. తర్వాత రెహబాము పరిపాలన నుండి యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం వరకు, అనగా క్రీస్తు పూర్వము 586వ కాలం వరకు, 586వ సంవత్సర కాలం వరకు ఈ ట్రైబ్స్ అనేవి లేక ఈ యొక్క గోత్రాలు అనేవి విభజించబడ్డాయి. 10 గోత్రాలను ఇశ్రాయేలీలని, మిగిలిన 2 గోత్రాలను యూదులు అని పిలిచేవారు. ఈ 10 గోత్రాలనే ఉత్తర రాజ్యం అని కూడా అనేవాళ్ళు. తర్వాత ఈ 2 గోత్రాలని దక్షిణ రాజ్యం అని అనేవాళ్ళు. ఈ క్లారిటీ మనకు ఉండాలి. అయితే యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం తర్వాత, అనగా క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం తరువాత నుండి ఈ 12 గోత్రాలను, యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ, 10 గోత్రాలు కానీ ఈ 2 గోత్రాలు కానీ అందరినీ కూడా కలిపి మరలా మనం టోటల్గా ఇశ్రాయేలీలు అని పిలవడం మొదలుపెట్టాం. కారణం ఏంటి అని అంటే, ఈ యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం తరువాత కొన్ని గ్రంథాలు రాయబడ్డాయి బైబిల్లో. యూదులు బబులోనుకు కొనుక్కోబడిన కాలం తర్వాత, అనగా 586 తర్వాత వ్రాయబడిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథాల్లో యూదులు అన్నా ఇశ్రాయేలీలే, ఇశ్రాయేలీలు అన్నా యూదులే, లేక యూదులు అన్నా హెబ్రీలు అన్నా, లేకపోతే దేవుని పిల్లలు, దేవుని జనాంగం అన్నా, ఈ పదాలన్నీ కూడా ఇశ్రాయేలీకి సంబంధించినవి. 12 గోత్రాలని కంబైన్డ్గా మనం అప్పుడు తీసుకోవాలి. కేవలము రెహబాము పరిపాలించిన కాలం నుండి చెరకు కొనుక్కోబడిన కాలం వరకు మాత్రమే డివైడ్ చేసి మనం మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యెషయా గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ మనం మాట్లాడుకునేటప్పుడు ప్రభు చిత్తమై గ్రంథ వివరణలోనికి కనుక మనం ప్రవేశిస్తే అక్కడ మాత్రం యూదులు అంటే కేవలం మనకి 2 గోత్రాలు వాళ్ళే కనబడతారు. అది దక్షిణ రాజ్యము లేక 2 గోత్రాలకు సంబంధించినటువంటి యూదుల మ్యాటర్. అక్కడ ఇశ్రాయేలీలు అని మనం అనకూడదు. కానీ ఈ 586వ సంవత్సరం తర్వాత, అనగా యూదులు బబులోనుకు చెరగొనపోబడిన తర్వాత రాయబడిన పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిలో యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. ఆ పుస్తకాలు ఏంటి అయ్యా అని మనకు ఒక వివరణ గుర్తుంటే చాలా బైబిల్ పట్ల అవగాహన, ఎక్కువ క్లారిటీ ఉండడానికి మనకి ఆస్కారం ఉంటుంది ప్రియులారా. ఆ గ్రంథాల పేర్లు నేను చెప్తున్నాను. ఒకటి దానియేలు గ్రంథం, రెండవది యెహెజ్కేలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గయి, జకర్యా, మలాకి. మరలా రిపీట్ చేస్తాను. దానియేలు, యెహెజ్కేలు, ఎజ్రా, నెహెమ్యా, తర్వాత ఎస్తేరు,
హగ్గయి, జకర్యా, మలాకి. ఈ పుస్తకాల్లో యూదులు అన్నా ఇశ్రాయేలీలు అన్నా ఒకే, ఈ 12 గోత్రాల వాళ్ళని మనం కన్సిడర్ చేయొచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ కాలమందు నీ జనుల పక్షమున, నీ జనులు అంటే ఇక్కడ యూదులు లేక ఇశ్రాయేలీలు, నీ జనులు అని ఎందుకు అన్నాడు అని అంటే దానియేలుతో మాట్లాడుతున్నాడు కాబట్టి దానియేలు కూడా యూదుడు గనుక నీకు సంబంధించిన జనులు ఎవరి పట్లయితే నువ్వు కన్సర్న్ కలిగి ఉన్నావో, ఎవరైతే నీ జనాంగం, నీ ప్రజలు ఉన్నారో, ఏ ప్రజల కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ ప్రజలందరూ దేవుణ్ణి యథావిధిగా ఆరాధించాలి, తిరిగి మన ప్రాంతానికి మనం వెళ్ళిపోవాలని ఎవరి గురించి అయితే నువ్వు ఆరాటపడుతున్నావో ఆ నీ జనుల పక్షమున నిలిచినట్టు మహాధిపతి మిఖాయేలు వచ్చును, మిఖాయేలు వస్తాడు అని చెప్తున్నాడు. ఈ మిఖాయేలు రాక మాత్రం గబ్రియేలు దూత రాక వలే ఉండదు. గబ్రియేలు అయితే ఇక్కడ ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథంలో గబ్రియేలు మాట్లాడుతూ నీ జనుల పక్షమున మిఖాయేలు నిలుచునంటే మిఖాయేలు దిగి వచ్చి నిలుస్తాడని కాదు, ఇండైరెక్ట్గా పరోక్షంగా కనపడకుండానే అదృశ్య స్వరూపంతోనే అదృశ్యంగా మీ పట్ల అతను పని జరిగిస్తాడు, మీకు సపోర్ట్గా నిలుస్తాడు అని గబ్రియేలు దూత దానియేలుతో మాట్లాడుతున్నాడు. అలాగైతే ప్రియులారా, దానియేలుతోనూ దానియేలు జనాంగమైన యూదులు లేక ఇశ్రాయేలీలు లేక హెబ్రీలతోనూ మాత్రమే కాదు, కానీ మిఖాయేలు నిలిచేది గత సెషన్లో మనం మాట్లాడుకున్నట్లుగా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరి పట్ల, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారందరి పట్ల దూతలు తోడుగా ఉండి వారి వారి కార్యకలాపాలను జరిగిస్తారు, మనకు అండదండగా ఉంటారు. దేవుడు దూతలకు ఆజ్ఞాపించగా దూతలు మన పక్షాన పనిచేస్తారు అనేటువంటి విషయం మనము గత సెషన్లో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు రెండవ భాగంలోకి మనం వెళ్ళబోతున్నాం. అప్పుడు నీ జనుల రాజ్యముగా నుండిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు, నీ జనులు రాజ్యముగా నుండిన కాలం మొదలుకొని అంటే ఏ కాలము అంటే యూదులు రాజ్యంగా ఉండినటువంటి కాలము ఏ కాలము, ఎప్పుడు వాళ్ళు రాజ్యంగా ఉన్నారు అంటే సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు రాజ్యంగా ఏర్పాటవడం జరుగుతుంది. ఆ తర్వాత కనానుకు నడిపించబడిన తర్వాత కొంతమంది న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తారు. న్యాయాధిపతుల తర్వాత మొదటి రాజుగా సౌలు గారు పరిపాలిస్తారు. ఆ కాలం నుండి అంటే రాజులు పరిపాలించే ఆ కాలం నుండి ఈ కాలం వరకు, ఈ కాలం అంటే అంత్యొకస్ కాలం వరకు గబ్రియేలు దూత వివరించినటువంటి వాళ్ళలో పరిపాలకుల్లో చివరి పరిపాలకుడు ఎవరు కనబడుతున్నాడు, చివరి ఆపోజిట్ కింగ్ ఎవరు కనబడుతున్నారు, యూదులకు వ్యతిరేకంగా పనిచేసిన కింగ్ దానియేలు గ్రంథంలో చివరిగా ఎవరు కనపడుతున్నారు, ఎవరి గురించి ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం, అంత్యొకస్ 4 గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ 169వ సంవత్సరం నుండి 167 సంవత్సరం క్రీస్తు పూర్వం 169 నుండి 167 మధ్య కాలంలో ఎంత వికృతంగా అతని చేష్టలు ఉంటాయి, అతని కార్యకలాపాలు దేవుని బిడ్డలైన వారికి ఎంత వ్యతిరేకంగా ఉంటాయో గబ్రియేలు దూత వివరిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎంత వివరణకు కలిగిన కారణం కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు అనుకోవచ్చు సిస్టర్ ప్రతి సెషన్లో సేమ్ కాషన్స్, సేమ్ వర్డ్స్ మీరు రిపీట్ చేస్తూనే ఉన్నారు, అంత్యోకస్ అన్నారు, నీ జనులు అన్నారు, యూదులు అన్నారు అని మీరు అనుకోవచ్చు. ఎవరైనా ఒక్కొక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఈ సెషనే వింటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథము 57 సెషన్ ఆన్ చేశారు అనుకోండి, నీ జనులు అంటే వారికి ఒక క్లారిటీ ఉండాలి, ఆ కాలం అంటే ఒక క్లారిటీ ఉండాలి, రాజు చివరి రాజు ఎవరో వాళ్ళకి క్లారిటీ ఉండాలి. మొదటి నుంచి వింటున్న మనకి మాత్రమే కాదు, దానియేలు గ్రంథాన్ని మధ్యలో నుండి వింటున్న వాళ్ళకైనా ఉండాలి, హఠాత్తుగా ఛానల్లో ఒక వాక్యం వింటున్న వాళ్ళకైనా స్పష్టత ఉండాలి. కాబట్టి ప్రతి సెషన్లోనూ ఇంట్రడక్షన్ కానీ లేక ఒక్కొక్క పదం గురించి లోతైనటువంటి వివరణ కానీ మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ప్రియులారా. అయితే యూదులు రాజ్యముగా ఫామ్ అయినప్పటి నుండి, రాజ్యముగా ఏర్పాటు అయినటువంటి కాలం మొదలుకొని అంత్యొకస్ కాలం వరకు ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఎప్పుడు కలగనంత ఆపద కలుగుతుంది. అంటే ఏ రాజు పరిపాలనలో కూడా కలగనన్ని ఆపదలు
ఇప్పుడు కలుగుతాయి. ఎప్పుడు కలుగుతాయి? అంత్యొకస్ కాలంలో కలుగుతాయి. కాబట్టి మీరు మాత్రం భయపడద్దు, ధైర్యంగా ఉండండి. రాబోయే సమయాలలో అప్పటికి జరగలేదు. ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాను. దానియేలు గారికి గబ్రియేలు దూత వివరించే నాటికి ఈ విషయాలు జరగలేదు. ఇంకా మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి జరిగిపోయాయి అని చెప్పుకుంటున్నాం, గతం మనకి. కానీ దానియేలు గారికి, దానియేలు జనమైనటువంటి యూదులకు భవిష్యత్తులో ఇది జరగబోతుంది అని గబ్రియేలు దూత వివరిస్తున్నాడు. ఆపద కలుగును అంటున్నాడు. కలుగును అనేది భవిష్యత్, ఇట్స్ ఫ్యూచర్ టెన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఈరోజు మన పాఠంలో మనం వినబోయేటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గ్రంథమందు దాఖలైన వారు. ఆ మాట నేను తెలియచేసే ముందు ఒక పోలికను కూడా తెలియజేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథం మీద లేక దానియేలు గ్రంథం పట్ల బైబిల్ ఎక్కువగా చదివిన వాళ్ళకు కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. వాక్య అవగాహన ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. రెగ్యులర్గా ప్రేయర్స్కి అటెండ్ అయ్యి రెగ్యులర్గా ఆరాధిస్తూ దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి బ్రతికే మనకు బైబిల్ అంతా ఏమీ తెలియదు. బైబిల్లో తెలుసుకోవాల్సిన విషయాలు మనకు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక ఇట్స్ ఎ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ ఏంటయ్యా అంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఎస్పెషలీ 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో, 1వ వచనం మాత్రమే కాదు, 1 నుండి 4 వచనాల వరకు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇది సేమ్ యేసు ప్రభు వారు అంత్యదినాల గురించి చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఇది సేమ్ అనేటువంటి అవగాహన, అది అర్థం చేసుకోలేకపోవడం లేకపోతే పూర్తిగా తెలియని తనం అనేది చాలామంది క్రైస్తవుల్లో ఉంటుంది ప్రియులారా. అది పాపమో తప్పో లేకపోతే విమర్శించదగినదో అని నేను అనట్లేదు. నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే దాని వెనకున్నటువంటి భావన మనం ముందు అర్థం చేసుకోవాలి. వాక్యం వివరించే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. తప్పు అని నేను అనట్లేదు, వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తప్పు అని నేను అనట్లేదు. ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుందంటే దాని పట్ల పూర్తి అవగాహన లేకపోతే, సవివరంగా వివరించిన వాళ్ళు లేకపోతే, మనకి అంత విరివిగా ఆ విషయం గురించి తెలియకపోతే కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు వస్తుంటాయి. కానీ వాటిని మనం క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళడం మన యొక్క ముఖ్య ధ్యేయం ప్రియులారు. ఎందుకంటే వాక్యాన్ని పొల్లైన చిన్న సున్నా అయినా కూడా దానికి యాడ్ చేయకూడదు, దానిలో నుండి తీయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలాంటి అవగాహన కలిగింది క్రైస్తవ సమాజంలో అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇలాంటి మీనింగ్ వచ్చేటువంటి మాటే ఎలాంటి మీనింగ్ అంటే నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని అన్నటువంటి స్టార్టింగ్తో ఉన్నటువంటి మాటే అదే మీనింగ్తో ఉన్నటువంటి మాట మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. అందువలన బైబిల్ని తరచి చదవని వారు వివరించిన విధి విధానాలను బట్టి ఇది సేమ్ అని ఫిక్స్ అయ్యారు చాలామంది. సో వినిన వాళ్ళ మిస్టేక్ కాదు, అది వాక్యం వినిన వాళ్ళ పొరపాటు కాదు. వాక్యం సరిగ్గా ధ్యానించకుండా చెప్పిన వాళ్ళ పొరపాటు వలన వినిన వాళ్ళు అదే నేర్చుకొని అదే నమ్మడం స్టార్ట్ అయ్యారు. సో అందువలన తప్పు పట్టడం ఇక్కడ మెయిన్ కాదు, కానీ వాస్తవం ఏంటి అనేది తెలుసుకోవడం మన యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఇలాంటి అర్థం వచ్చేటువంటి ఒక మాట ఇక్కడేమో నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని అంటున్నాడు గబ్రియేలు దూత. మత్తయి సువార్తలో మాత్రం యేసు ప్రభు వారు అంటున్నారు లోకారంభము నుండి అంటున్నాడు. లోకారంభము నుండి, రాజ్యముగా కూడినది మొదలు అనడానికి లోకారంభము నుండి అనడానికి చాలా తేడా ఉంది. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని వివరణలోనికి మనం ఎంటర్ అవుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం చదువుదామండి.
ఇంకొక మాట నేను చెప్పాలి. నిన్నటి నుంచి నాకు కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసిన మాట, నిన్నటి నుంచి నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్న మాట ఏంటి అంటే, వాక్యం చదివేటప్పుడు ఒకళ్ళే చదవటం, నా వాయిసే వినాలి అందరూ, లేకపోతే నేనే మాట్లాడాలి అన్నట్లుగా చదువుతుంటారు అని నేను చెప్పడం జరిగింది. నేను ఎవరి గురించి అయితే చెప్పానో వాళ్ళు అసలు నిన్న మీటింగ్లో లేరు. నిన్న ఇన్ ద సెన్స్ లాస్ట్ సెషన్లో నేను చెప్పినప్పుడు నేను వాక్యం త్రూనే, ఎందుకంటే మనము హెచ్చరికలు చేసుకోవాలి, కరెక్షన్స్ చేసుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని కాదు, కానీ కరెక్షన్స్ చేసుకోవాలి. వాక్యం చదివేటప్పుడు తప్పు చదవకూడదు. ఒకవేళ మనకి కంటి చూపు తక్కువైనా, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది మనకి కలిగినా పక్కన వాళ్ళు చదవడానికి మనకు అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా మనం తప్పులు చదువుతూ కంటిన్యూస్గా మనమే తీసుకుంటాం అనుకోండి చదివే బాధ్యత, అది వాక్యం చెప్పే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, వాక్యం ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. అయితే అలా చదివే వాళ్ళు ఈ మాట నేను చెప్పినప్పుడు అసలు గూగుల్ మీట్లో లేరు, కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించిన మాట కాదు. వాళ్ళు వీడియోస్ వింటుంటారు కాబట్టి వాళ్ళకి అందాల్సిన మెసేజ్ వాళ్ళకి అందుతుంది వాక్యం ద్వారా. సో అది ఎందుకంటే నేను నిర్మోహమాటంగా పొరపాట్లను ఖండించాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ధ్యాసతో, అలాంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటాను కనుక మీరు సహృదయంతో చక్కగా అర్థం చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని చదవండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమలు కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు చాలమ్మా. లోకారంభం నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమలు లేవు, ఇక ముందు కూడా అలాంటివి ఉండవు అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభు ఎవరి గురించి చెప్పాడు తర్వాత ఆలోచన చేద్దాం. గబ్రియేలు దూత ఎవరి గురించి చెప్తున్నాడు? ఏ శ్రమల గురించి చెప్తున్నాడు? ఏ రాజు కాలంలో వచ్చే శ్రమల గురించి చెప్తున్నాడు ఇక్కడ గబ్రియేలు దూత? 12వ అధ్యాయం 1వ వచనంలో ఏ రాజు కాలంలో వచ్చే శ్రమల గురించి వివరిస్తూ, నీ జనులు రాజ్యంగా కూడింది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి కష్టాలు మీరు ఎదుర్కోలేదు, కానీ ఎదుర్కొంటారు అని చెప్తున్నాడు కదా గబ్రియేలు దూత 12వ అధ్యాయం 1వ వచనంలో. ఏ రాజు కాలం గురించి మాటలు చెప్పాడు గబ్రియేలు దూత దానియేలుతో? మనం అంత్యోకస్ కాలంలో. సో అంత్యోకస్ కాలం వరకు, సౌలు రాజుగా ఉన్నప్పటి నుండి అంత్యోకస్ కాలం వరకు ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు ఇలాంటి శ్రమలు చూడలేదు, కానీ అలాంటి శ్రమలు కలగబోతున్నాయి. ఎప్పుడు? అంత్యోకస్ కాలం యొక్క పరిపాలన కాలంలో చివరి 5 years ఆయన మాస్క్ తీసేసిన తర్వాత బీభత్సంగా కష్టపెడతాడు మిమ్మల్ని. వేల మందిని, లక్షల మందిని ఇబ్బంది పెడతాడు. యూదుల మీద ఆయన టార్గెట్ చేస్తాడు, యూదులకు ఇష్టమైన అన్ని చేస్తాడు, అపవిత్రమైన కార్యాలు చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ గబ్రియేలు దూత చెప్తుంది అంత్యోకస్ కాలం గురించి. ఈ మాటని ఇలా పక్కన పెడితే మనం కంపేర్ చేసుకున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి రాజు ఎవరో తెలుసా? ఏ రాజు కాలంలో జరిగేటువంటి మాటల గురించి చెప్తున్నారో తెలుసా? టైటస్ అనేటువంటి చక్రవర్తి కాలం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రోమా చక్రవర్తుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు. అక్కడ ఆ మాట అక్కడ రాయబడలేదు, టైటస్ అనే మాట అక్కడ రాయబడలేదు, కానీ ఆస్పీషియస్ అనేటువంటి ఒక చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి టైటస్ గురించి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నారు. ఇక్కడ గబ్రియేలు మాట్లాడుతున్నాడు, అక్కడ మాట్లాడుతుంది యేసు ప్రభు వారు. ఇక్కడ గబ్రియేలు దూత మాట్లాడుతుంది అంత్యోకస్ కాలం గురించి, అక్కడ యేసు ప్రభు మాట్లాడుతుంది రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ కాలం గురించి. టైటస్ అనేటువంటి వ్యక్తి, సిస్టర్ డౌట్ అయ్యేదేనా? సారీ, ఏమనుకోకండి. అదే అక్కడ మత్తయి సువార్తలో దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని ఉంది కదా. దాని తర్వాత ఇవన్నీ చెప్పారు కదా. అందరూ దీన్ని రాకడకు సూచన అంటారు కదా, మీరు టైటస్ కాలం అని చెప్తున్నారు. అక్కడ డౌట్ వచ్చింది.
అంటే మీ డౌట్ ఏమని డౌట్ వచ్చింది మీకు? అంటే ఇది అందరూ రాకడ దినాల్లో ఇలా ఉంటది. రాకడ దినాల గురించి చెప్తున్నారు అని చెప్తారు. కానీ మీరు దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట, మత్తయి సువార్త 24లో చెప్పబడిన మాట ఒకటి కాదు అని మీరు అంటున్నారు. అది ఎలా సాధ్యం అనేదేనా మీ డౌట్? ఓకే. 70 వారంల ప్రవచన అని ఒక వీడియో ఉంది సిస్టర్. ఇదే డౌట్ ఇప్పటికీ 2 times నేను సత్యవేదం సిస్టర్ గారు అడిగినప్పుడు క్లియర్ చేయడం జరిగింది గూగుల్ మీట్లోని. ఓకేనా? అయితే 70 వారంలో ప్రవచనం అనేటువంటి టైటిల్తో మన ఛానల్లో ఒక వాక్యం ఉంది, ఒక 1 hour మెసేజ్ అది మరియు నాశనకరమైన హేయ వస్తువు అనేటువంటి టైటిల్తో కూడా ఇంకొక 1 hour మెసేజ్ ఉంటుంది సిస్టర్. ఈ 2 మెసేజెస్ మీరు వినండి, ఎందుకంటే ఒక లైన్లో చెప్పదగిన జవాబు కాదు ఇది ఒక లైన్లో చెప్పదగినటువంటి జవాబు కాదు. ఎందుకు ఒక లైన్లో చెప్పలేము అంటే, ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్తున్నటువంటి మాటలు క్రీస్తు శరీరధారిగా రాక మునుపు జరిగేటువంటి మాటలు. క్రీస్తు శరీరధారిగా రాక మునుపు అంటే దాదాపు క్రీస్తు శకం 3వ సంవత్సరం లోపు జరగబోయేటువంటి విషయాల గురించి ఇక్కడ దానియేలు గ్రంథంలో చెప్పబడుతుంది. కానీ మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి విషయాలు 2 ముఖాలు కలిగినటువంటి మాటలు. ఏంటి ఆ 2 ముఖాలు అంటే, ప్రభువు రోమా చక్రవర్తుల కాలంలో ఏదైతే జరుగుతుందో అది చెప్తున్నాడు. అలాంటి సెన్సెస్ లేక అలాంటి సిచ్యుయేషన్స్ ప్రభు రాకడకు ముందు కూడా జరుగుతాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 24లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ప్రకటన గ్రంథంలో కూడా సినానిమ్స్గా మనకు కనబడతాయి, సిమిలారిటీస్ ఉన్నటువంటి విషయాలుగా కనబడతాయి. దానియేలు గ్రంథంలో వాటికి కూడా సిమిలారిటీస్ ఉన్నట్టుగా ప్రకటన గ్రంథంలో మనకి కనబడతాయి. అయితే ఇది ఒకటి మాత్రం కాదు, ఎందుకంటే దానియేలు గ్రంథం క్రీస్తు శరీరధారిగా రాక మునుపు జరిగేటువంటి విషయాలు. క్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత 33.5 years ఆయన బ్రతికాడు. తర్వాత రెండవ రాకడికి చాలా కొన్ని ఇయర్స్ సమయం ఉంది. ఆ రాకడలో జరిగేటువంటి సమయాన్ని ఇక్కడ దానియేలు గ్రంథంలో ముందే చెప్పబడలేదు. అది ఒకటి కాదు. కానీ యేసు ప్రభు దానియేలు చెప్పినట్లుగా అనేటువంటి మాట అన్నాడు. ఎందుకన్నాడంటే కోట్ చేశాడు యేసు ప్రభు అక్కడ, చదువువాడు గ్రహించుగాక. దానియేలు ఏ విధంగానైతే చెప్పాడో, దానియేలు గ్రంథంలో మీరు చెప్పారు కదా, దానియేలు గ్రంథంలో ఆల్రెడీ దానియేలు చెప్పాడు కదా, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలపబడగానే ఇలా జరుగుతుందని చెప్పి ఎలా అయితే దానియేలు చెప్పాడో, అలాగే రాకడ సమయంలో కూడా నాశనకరమైన హేయ వస్తువు అంత్య దినాల్లో కూడా ఒకటి నిలపబడుతుంది. మీకు గుర్తుందా? దానియేలు అలా చెప్పాడు, మీకు గుర్తుందా? మీరు యూదులు కదా, దానియేలు గ్రంథంలో రాసిన దానియేలు మాటలు మీకు గుర్తున్నాయా? ఇలా జరుగుతుంది, అలా జరిగినట్లుగా అంత్య దినాల్లో కూడా ఇలా జరుగుతుందని దేవుడు దానియేలు గారు చెప్పిన మాటను కోట్ చేశాడు, అంతే. జస్ట్ జ్ఞాపకం చేశాడు. అర్థమైందా? రైట్ సిస్టర్. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, ఏమని, అరుణ సిస్టర్ ఎప్పుడు పాట పాడమంటే ఎక్కువ స్తుతి పాటలు పాడుతూ ఉంటారు అనేటువంటి ఒక నానుడి, లేకపోతే అది మనం ఒక బుక్ లాగా ఫిక్స్ అయిపోయి అరుణ సిస్టర్ని పాట పాడమనగానే స్తుతి గీతం పాడతారు అనే నమ్మకం మనకుంది అనుకోండి. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత వేరే చర్చ్కో లేకపోతే వేరే చోట వేరే జనంతో నేను మాట్లాడేటప్పుడు ఆ జనంలో కొందరు అరుణ సిస్టర్ని ఎరిగిన వారు ఉన్నారనుకోండి, నేను వాళ్ళతో మాట్లాడుతూ అంటాను అనమాట, ఎవరైనా పాట పాడతాను కానీ నేను ఒక స్తుతి పాట పాడతాను సిస్టర్ అని, ఎవరో కవిత లేకపోతే అనిత అని సిస్టర్ ఎవరన్నా నేను స్తుతి పాట పాడతాను అన్నారు అనుకోండి, అప్పుడు నేనేమంటానంటే, మేము ఇంతకుముందు గూగుల్ మీట్ జరుపుకునే వాళ్ళం, ఆ గూగుల్ మీట్లో కూడా అరుణ సిస్టర్ అని ఒక ఆవిడ ఉండేవారు, పాట అనగానే స్తుతి గీతం పాడేవారు మీలాగే. ఇప్పుడు మీరు స్తుతి గీతం పాడుతున్నారు కదా, అలాగే అరుణ సిస్టర్ పాడేవాళ్ళు అంటాను. అన్నంత మాత్రాన
అరుణ సిస్టర్ పాడిన స్తుతి పాట, అనిత సిస్టర్ పాడిన స్తుతి పాట 2 పాటలు ఒకటే కాదు. వాటి యొక్క సిచ్యుయేషన్, వాటి యొక్క భావము ఒకే సందర్భానికి సంబంధించింది, స్తుతికి సంబంధించింది. కానీ 2 పాటలు ఒకటి కాదు. ఇది మీకు అర్థమైంది క్లియర్గా అనుకుంటున్నాను నేను. అవును సిస్టర్, క్లియర్ గా అర్థమైంది. ఇంతకుముందు ఉన్న డౌట్స్ కూడా అన్ని పోయి అంటే ఇది అదే అనుకునేదాన్ని ఇంతకుముందు, దానియేలుది ఇది ఒకటే అనుకునేదాన్ని. కాలానికి చాలా తేడా ఉంది సిస్టర్. అది బీసీ కంప్లీట్ గా దానియేలు గ్రంథం. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. బీసీ మత్తయి సువార్తలో దేవుడు జరగబోయే విషయాలను చెప్పాడు. ఇది దానియేలు గ్రంథం తర్వాత మనకు గతం దానియేలు గ్రంథం. ఇప్పుడు అంత్యకాలం అనేది మనకు కూడా భవిష్యత్తు కదా. మనం గతంలో జరిగిన మ్యాటర్స్ గురించి ప్రేయర్ ఉంది సిస్టర్ గారు. ఈ రోజు 20th కదా, ఆన్లైన్ ప్రేయర్ ఉంది, మందిరంలో వెళ్తున్నాము. మంచిదండి, ప్లీజ్, నో ప్రాబ్లం అండి. ఓకే అండి. సో క్లియర్ అయింది కదా అరుణ సిస్టర్? క్లియర్ అయింది సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే, మనం ముందుకు వెళ్దాం. సో ఈయన యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట మాత్రం రోమా చక్రవర్తి టైటస్ కాలంలో సంభవింపబోయేటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. సో దానియేలు గ్రంథంలోవి మత్తయి సువార్త 24లోవి సేమ్ కానే కాదు అనేటువంటి విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈ వచనాల వివరణలో ఏర్పాటు అయినటువంటి ఒక కన్ఫ్యూజన్. ఎప్పుడు కూడా దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయాన్ని ప్రారంభంలాగా చూడకూడదు. 12వ అధ్యాయాన్ని ఒక సపరేట్ అధ్యాయంలాగా మనం చూడకూడదు. వచనాలను డివైడ్ చేసినప్పుడు, అధ్యాయాలను డివైడ్ చేసినప్పుడు ఒక వారంలోనే స్టీఫెనస్ అనేటువంటి ఒక భక్తుడు, దేవుని వాక్యం పట్ల ఎంతో వినయము భయభక్తులు కలిగినటువంటి మహాజ్ఞాని ఆయన. యాక్చువల్గా ఆయన ఒక 2 వారాల సమయంలోనే బైబిల్లోని అధ్యాయాలను వచనాలుగా డివైడ్ చేసినటువంటి ప్రక్రియలో దొరికినటువంటి అతి చిన్న మైన్యూట్ మిస్టేక్స్ ఏంటి ఈ మిస్టేక్ అని మనం అనుకున్నప్పుడు మీరు అనుకోవచ్చు, సిస్టర్ మీరు బైబిల్లోని అధ్యాయాలుగా విడగొట్టిన వాళ్ళను మిస్టేక్ అని అంతటి వాళ్ళ అంటే నాట్ ఎట్ ఆల్, నెవర్. అసలు అంతదాన్ని కానే కాదు. నేను మాట్లాడుతుంది దానియేలు గారిది మిస్టేక్ అంటలేదు, లేకపోతే మాట్లాడిన గబ్రియల్ గారిది మిస్టేక్ అని నేను అంటలేదు, లేఖనాలు దైవావేశం వలన కలిగినవి కాబట్టి దైవావేశానిది మిస్టేక్ అని నేను అంటలేదు. ఒక మానవునిది మిస్టేక్ అంటున్నాను. ఆ మానవుడు స్టీఫెనస్. ఆయన ఇంత తక్కువ టైంలో వచనాలు, కొన్ని వేల వచనాలను డివైడ్ చేసినప్పుడు ఎవరికైనా మానవ సహజంగా దొరికినటువంటి మిస్టేక్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే అతని ఇంటెన్షన్, అది అతని అభిప్రాయం. అదంతే. ఈ 12వ అధ్యాయం 4 వచనాల తర్వాత కనుక 11వ అధ్యాయం ముగింపు ఇచ్చినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది. చాలా మందికి కన్ఫ్యూజన్ రావడానికి కారణం ఇదే. 12వ అధ్యాయం కంప్లీట్గా అంత్య దినాల గురించి రాయబడిందని నమ్ముతారు. చాలా ఒక 75-80% ఆఫ్ క్రిస్టియన్స్ నమ్మేటువంటి విషయం ఏంటంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు అంత్య దినాల గురించినవి అని అనుకుంటారు. బట్ నాట్ ఎట్ ఆల్. 70 వారాల ప్రవచనం కూడా అంత్య దినాలకు సంబంధించింది అనుకుంటారు. నాట్ ఎట్ ఆల్. అపవిత్రమైన హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవబెట్టబడుతుందని 3 సార్లు ఉంటుంది దానియేలు గ్రంథంలో. అది కూడా అంత్య దినాల్లో జరిగేటువంటిది. ఇది అది ఒకటే అనుకుంటారు, పొరపాటు. అంత్య దినాల్లో కూడా ఇలాంటిదే జరుగుతుంది, కానీ ఇది కాదు. ఎందుకంటే ఈ దానియేలు గ్రంథం ముగింపులోనే అంత్యొక స్మరణించాడు. ఆయన ఆల్రెడీ చేసేసాడు అదంతా. అది అంత్య దినాలు ఎలా అవుతుంది? ఇంకా అంత్య దినాల్లో జరగబోయే ఆ నాశనకరమైన ఏ వస్తువు నిలపబడటం ఇంకా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. దాన్ని చేస్తాం త్వరలో, రాకడ అతి సమీపంలో ఉంది కనుక చేస్తాం. ఇది పాస్ట్లో జరిగింది, గతంలో భూతకాలంలో జరిగింది, వర్తమాన కాలంలో జరగబోయేటువంటి మరలా నాశనకరమైన హే వస్తువుని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో నిలపడం అనేది జరుగుతుంది. వెయిట్ చేయాలి మనం. సో అది ఇది ఒకటి కానే కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ 12వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట అంటున్నాడు ఈయన. ఏమనంటే, గ్రంథమందు
దాఖలైన వారు అనేటువంటి మాట. అయితే ఎన్నో ఆపదలు కలిగినప్పటికీ ఇంతకుముందు ఎన్నడూ చూడని భయంకరమైన ఆపద కలుగుతుంది దానియేలు. అయితే అయితే ఎంత ఆపద కలిగినప్పటికీ గ్రంథమునందు దాఖలైన వారు మాత్రం తప్పించుకుంటారు. నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుంటారు అని అంటున్నాడు. ఈ మాటను కూడా చాలామంది ప్రకటన గ్రంథంతో కంపేర్ చేస్తారు. ప్రకటన గ్రంథంలో లెక్కింపబడిన వారి సంఖ్య ఎంతమంది ఉంటారు? 1,44,000 మంది జాయిన్ అవుతారు, పరలోకంలో ఎంటర్ అవుతారు అనేటువంటి మాటను దీనికి సరిపోల్చి వీళ్ళే వాళ్ళు అనేటువంటి అపోహ కూడా క్రైస్తవ సమాజంలో ఉంది. అయితే వీళ్ళు వాళ్ళు కాదు. దాఖలైన, గ్రంథమందు దాఖలైన అనేటువంటి మాటని దానియేలు గారు రాసేటప్పుడు ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో రాశారు. ఎప్పుడు మాట్లాడుతుంటాను దానియేలు గ్రంథం మొదటి వివరణలోనే ఫస్ట్ 3-4 సెషన్స్లో మెటాఫారికల్ లాంగ్వేజ్ అనేటువంటి వివరణ చాలా గంటన్నర సేపు చెప్పడం జరిగింది. మెటాఫారికల్ లాంగ్వేజ్లో బైబిల్లో చాలా గ్రంథాలు అలా వ్రాయబడ్డాయి, కవితాత్మకంగా. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి, అంజూరు చెట్టు దగ్గరకు వచ్చి మిగిలిన చెట్లన్నీ మమ్మల్ని ఏలండి అని అడుగుతుంటే, నేను నా జనులకు ఇచ్చే ద్రాక్ష రసాన్ని ఇవ్వకుండా, నా నూనెను ఇవ్వకుండా మీ మీద నేను పరిపాలన చేయడానికి అటు ఇటు ఊగుతూ మిమ్మల్ని ఏలటానికి నేను వస్తానా అని అంటుంది చెట్టు అనే మాటలు న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనబడుతుంది, యోవాషుకి సంబంధించినటువంటి మ్యాటర్లో. అయితే అక్కడ చెట్లు వెళ్ళి ఆ చెట్టును అడగవు, ఆ చెట్టు వచ్చి వీళ్ళకి అలా సమాధానం చెప్పదు. దట్ ఈస్ మెటాఫారికల్ లాంగ్వేజ్. అంటే రూపక అలంకారయుక్తంగా చెప్పబడినటువంటి మాట. అక్కడ చెట్టు ఎవరో కాదు, అబీమెలెకు. గిద్యోనుకు 70 మంది కుమారులైతే తన ఉపపత్నికి పుట్టినటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. అబీమెలెకును అక్కడ ముళ్ళ చెట్టుతో పోల్చారు. మిగిలిన వారందరూ చెట్లతో పోల్చబడ్డారు, గిద్యోను సంతతి వారందరూ కూడా. సో మిగిలిన వారు వెళ్ళి ఒక చెట్టును అడుగుతున్నారు. అక్కడ చెట్లు అంటే ఎగ్జాక్ట్లీ చెట్లు కాదు, మనుషులు. సో అదే లాంగ్వేజ్లో ఇక్కడ దాఖలైన అనేటువంటి మాటను ఉపయోగించడం జరిగింది. ఈ మాట మనకి వివరంగా తెలియాలంటే కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఏంటి అంటే 56వ కీర్తనలో 8వ వచనంలో నా కన్నీళ్లు నీ కవిలలో దాచి ఉన్నావు అనేటువంటి అర్థం వచ్చే ఒక మాట ఉంటుంది. చదువుతారా? 56వ కీర్తన దావీదు గారు రాసినది, 8వ వచనం. నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు ఎక్కడ ఉంచబడి ఉన్నది? బుడ్డిలో. నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే కింద ఫుట్ నోట్ లో ఏమనుందో చదువుతారా? పుస్తకం, బుక్. పుస్తకం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అది ఓకే. ఎన్నిసార్లు ఎటు తిరిగానో లెక్క పెట్టడం ఓకే, లెక్కిస్తాడు దేవుడు. కానీ నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. సాధ్యమైంది ఒక బుడ్డిలో దావీదు ఎన్నిసార్లు అయితే కన్నీళ్లు కార్చాడో ఆ కన్నీళ్ళన్నీ ఆ బుడ్డిలో దేవుడు దాచాడు అని అర్థమా? ఒకవేళ దాచిపెడితే ఆ బుడ్లో అలాగే ఉన్నాయి, ఆ నీరు ఇంకిపోకుండా ఆవిరైపోకుండా అలాగే భద్రపరచబడి ఉన్నాయా? అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకంలో కన్నీళ్లు కనబడతాయా అని కనుక ఆలోచన చేస్తే, దావీదు గారు కవితాత్మకంగా రాసినటువంటి మాటలు. ఇన్ ద సెన్స్ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు పారిపోయాను, ఎన్నిసార్లు ఎటు తిరిగాను, ఎటు పరిగెట్టాను నీకు తెలుసు కదయ్యా. నేను ఎన్నిసార్లు కన్నీటి బొట్లు కార్చుంటానో నువ్వు ఎరుగుదు కదా.
పుస్తకంలో దాచావంటే నువ్వు నోట్ చేసుకున్నావు, నీ గమనికలో, నీ జ్ఞాపకంలో, నీ గుర్తులో నా దిగులు, నా బాధ, నా విచారం అంతా కూడా నీ దగ్గర ఉంది అని అర్థం. దిస్ ఇస్ కాల్డ్ మెటాఫారికల్ లాంగ్వేజ్. మెటాఫారికల్ లాంగ్వేజ్. అయితే అదే ఉద్దేశంతో ఇక్కడ కవిల అంటే పుస్తకం అన్నాడు. కవిలలో దాచమంటే నువ్వు గుర్తుపెట్టుకున్నావు, నీ మైండ్లో ఉన్నాయి. నేను ఎన్నిసార్లు ఏడ్చానో, నా కన్నీళ్ళు అనేవి నీ జ్ఞాపకంలో, నీ ధ్యానంలో, లేకపోతే నీ యొక్క అవగాహనలో ఉంది అని అర్థం. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా గ్రంథమందు దాఖలైన అంటే దేవుని యొక్క గమనికలో ఉన్న గ్రంథమందు దాఖలైన వారెవరో, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో ఎవరో వారు తప్పించుకుందరు అంటే ఇమ్మీడియట్గా మనకు ఒక సిచ్యుయేషన్ గుర్తు రావాలి. ఏ సిచ్యుయేషన్? అంత్యోకస్ యూదులందరినీ ఓచుకోత కోసినప్పుడు ఒక గుంపు మాత్రం తప్పించుకున్నారు. ఎవరు ఆ గుంపు? ఆ గుంపు గురించి కూడా, ఆ గ్రూప్ గురించి, ఆ ఉద్యమకారుల గురించి మనం ఐ థింక్ 3-4 సెషన్స్ మనం మాట్లాడుకున్నాం. ఎవరు ఆ ఉద్యమకారులు? మక్కబీలు. గ్రంథమందు దాఖలైన వారు ఎవరయ్యా? ఎవరు దేవుని యొక్క దృష్టిలో ఉన్నారు? ఎవరు దేవుని ఎరిగిన వారే, గొప్ప కార్యములు చేస్తూ దేవుని యొక్క మనసులో ఉన్నారు అని అంటే మక్కబీలు, యోధా, మక్కబీ. వీరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కనపడతారు వీళ్ళు? దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో 32వ వచనంలో వీరి గురించి మనం ఎంతో వివరంగా మాట్లాడుకున్నాం. 11వ అధ్యాయము 32వ వచనం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. ఎదిరించారు. ఫస్ట్ పారిపోయారు. ఆలోచన చేసుకున్నారు, చావైన బ్రతుకైనా మన దేవుని కొరకే, దేవునికి అయిష్టుడైన వాడికి మనం మెడవంచాల్సిన అవసరం లేదు అని ఐక్యత కలిగి, ఒకే మాట, ఒకే భావము, ఒకే తాత్పర్యం కలిగి దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి చాలా గొప్పవాడిని ఎదిరించారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఈ పాయింట్లో అని కనుక మనం ఆలోచన చేస్తే, చావైనా బ్రతుకైనా క్రీస్తే అని మనం అనుకోవాలి. దేవునికి అయిష్టుడైన బలవంతుడు అంటే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అంత్యోకస్ అయి ఉండొచ్చు. కానీ దేవునికి వ్యతిరేకుడైనటువంటి బలవంతుడు సాతానుడు. చావైనా బ్రతుకైనా ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. వాడిని ఎదిరించాలి. మనం ఎట్టి పరిస్థితులు వాడికి ఒబే అవ్వకూడదు, మెడవంచకూడదు. దేవునికి మాత్రమే మనం మెడవంచి బ్రతకాలి. ఆ విషయం మనం నేర్చుకోవాలి. ఇక్కడ నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు అనగానే మక్కబీలు ముగిస్తున్నాడు. ప్రియులారా, దట్స్ ఇట్. కొత్తగా ఏం మాట్లాడలేదు గబ్రియల్ గారు. ఇక్కడ కొత్తగా ఏం మాట్లాడలేదు. ఎందుకు ముందే చెప్పాను, తిరిగి దానిని ముగిస్తున్నాడు, కంక్లూజన్కి వస్తున్నాడు. ఒక బోధకుడు లేక ఒక బోధకురాలు, ఒక దైవజనుడు లేక ఒక దైవజనురాలు చెప్పేటువంటి వాక్య విధానంలో ప్రారంభం అద్భుతంగా లేకపోయినా ఖచ్చితంగా ముగింపు అద్భుతంగా ఉండాలి. ముగింపు ఒక నిర్ధారణతో ముగియాలి, ఒక నిశ్చయతతో ముగించబడాలి, ఒక అవగాహనతో అర్థవంతమైనటువంటి మాటలతో ముగించబడాలి. అది బైబిల్ అయినా, ఈ లోకానుసారమైన పాఠాలైనా, అది మనుషులైనా, దేవదూతలైనా, దేవుడైనా. అందుకనే దేవుని యొక్క బోధలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని ధన్యతలతో, సాధారణమైన మాటలతో బోధను స్టార్ట్ చేసినటువంటి దేవుడు అద్భుతమైన మాటలతో తన బోధలను ముగించాడు. అంత్యదినాల గురించి మాట్లాడుతూ తన బోధన ముగించాడు. అంతేకాదు, మనము చూడని, కనని, వినని అద్భుత కార్యాల గురించి ఆయన మాట్లాడాడు. మనం చూడబోయే అత్యధికమైనటువంటి, మహోన్నతమైనటువంటి అంశాల గురించి దేవుడు తన బోధనల్లో మాట్లాడాడు. స్టార్ట్ చేయడం మాత్రం సాధారణమైన విషయాలతో మాట్లాడాడు. అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు,
పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే మరణశిక్షకు పాత్రలు, వ్యభిచరింపవద్దని మీరు విన్నారు కదా, కానీ మోహపు చూపే వ్యభిచారం అని కొద్దిగా మాడ్యులేషన్ చేస్తూ క్రొత్త నిబంధనలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దొంగిలవద్దు, పరుని సొమ్ము నువ్వు అసలు ఆశించొద్దు, చిన్న పుల్ల కూడా నువ్వు ఆశించొద్దు అని చెప్పాడు. అబద్ధం ఆడొద్దని మాట మీరున్నారు, మీరు ఒట్టు పెట్టుకోవద్దు, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చిన్న అంశాలతో ఉపమానాలతో స్టార్ట్ చేసినటువంటి దేవుడు తన బోధనలను ముగింపు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ముగించాడు. నేను వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆదరణకర్తను నేను మీతో పాటు ఉంచుతున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, సర్వసత్యంలోనికి సత్యస్వరూపియగు ఆత్మ మీ మధ్యకు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపించును. ఇలాంటి అనూహ్యమైన శిష్యుల ఊహలకి కూడా అందని చాలా అద్భుతమైనటువంటి గొప్ప మాటలతో ఆయన వెళ్తూ ముగింపులో చెప్పాడు. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బోధకురాలైన దైవజనుడు లేక దైవజనురాలు తమ బోధనలో అంశాలు ఎండింగ్లో ఇచ్చేటువంటి కన్క్లూజన్ చాలా స్పష్టతతో, ఒక నిశ్చయతతో అద్భుతంగా ముగించాలి. ఇక్కడ గబ్రియల్ దూత చేస్తున్నటువంటి పని కూడా అదే. 11వ అధ్యాయం 45వ వచనం వరకు ఏవైతే జరిగినాయో వాటినే పునరుద్ఘాటిస్తున్నాడు. రీఇంట్రడ్యూసింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అని కూడా మనం అనొచ్చు. ఒకసారి చెప్తున్నాడు, చెప్తూ ముగింపులో అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. ప్రీవియస్ సెషన్స్లో కూడా నేను చెప్పాను, ఊరు వెళ్ళినప్పుడు మన పేరెంట్స్ దగ్గర మనం కొన్ని రోజులు ఉండటానికి వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు ఉన్నాం అనుకోండి, మనం 3 రోజులు మాట్లాడతారు సాదా సీదా విషయాలు, అన్ని విషయాలు, బాగోగులు, మంచి చెడులు, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అన్నీ మాట్లాడతారు. 4వ రోజు ఈ కొద్దిసేపట్లో మనం బయలుదేరుతున్నాం ఇంటి నుండి అనగా చాలా ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు మాట్లాడతారు. గోల్డ్ వేసుకుని బయలుదేరద్దు, బ్యాగ్లు జాగ్రత్తగా పెట్టుకో, బస్సులో లేక ట్రైన్లో అలర్ట్గా ఉండు, ప్రేయర్ చేసుకో, నిద్రపోవద్దు, నువ్వు మీ స్టేషన్ వచ్చే ముందే కొంచెం అలర్ట్గా డ్రైవర్తో చెప్పు. ఇలాంటి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. చిన్న మాటలుగా అనిపించవచ్చు కానీ వెరీ ఇంపార్టెంట్. ముగింపులో అద్భుతమైన, చాలా పనికొచ్చే, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు పేరెంట్స్ మనతో మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ పేరెంట్స్, బిడ్డల దగ్గరికి మనం వెళ్ళినప్పుడైనా, పెద్దవాళ్ళు అయితే బిడ్డల ఇంటికి, గృహాలకు వెళ్ళినప్పుడు, చూసి రావడానికి వెళ్ళినప్పుడు. సో అదేవిధంగా ఇక్కడ గబ్రియల్ దూత కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు, అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు ముగింపులో. ఆ ముగింపులో 4 వచనాలు ఉంటే 4 వచనాల్లో మొదటి వచనంలో ఉన్నమాట, నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారు అంటే మక్కబీయుల గురించి మాట్లాడుతుంది. గ్రంథమందు దాఖలైన వారు అంటే ప్రకటన గ్రంథంలో దాఖలైన వారు కాదు మనకు గుర్తు రావాల్సింది. మనకు గుర్తు రావాల్సింది మక్కబీయులు మనకు గుర్తు రావాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, గ్రంథమందు దాఖలైన వారు తప్పించుకుందరేనా అక్కడ ఉంది, దాఖలైన వారు తప్పించుకుందరు. ఇక్కడ అద్భుతమైన మెసేజ్ ఏంటంటే, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని ఒడిదుడుకులైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, కని విని ఎరుగని ఇశ్రాయేలు రాజ్యముగా ఫామ్ అయినది మొదలుకొని ఇప్పటి వరకు, అనగా క్రీస్తు పూర్వం 169-167 మధ్యకాలం వరకు అసలు ఎప్పుడు మీరు చూడని కష్టాలు మీరు చూస్తారు. అయినా దేవుని బిడ్డలు తప్పించుకుంటారు. నేను మీకు కొన్ని విషయాలు టూకీగా జ్ఞాపకం చేస్తున్నాను. జలప్రళయం వచ్చింది భూమి మీదకి నోవహు గారి కాలంలో. నోవహు గారు కూడా జలప్రళయానికి గురయ్యారా లేదా? లేదు. తప్పించబడ్డారంటారా? తప్పించబడ్డారు, దేవుడు నుండి తప్పించబడ్డారు. ఎందుకంటే దేవుడు అంటాడు నోవహుతో, నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడి, నీవే. మరి నోవహు గారు ఒక్కడే కదా నీతిమంతుడుగా కనబడింది. నోవహు గారి కుటుంబం అంతటిని కూడా ఎందుకు దేవుడు రక్షించాడు?
ఎందుకు దేవుడు రక్షించాడు? నోవాహు కుటుంబంతో పాటు సృష్టి యావత్తులో ఒక్కొక్క పేరుని దేవుడు ఎందుకు సేవ్ చేశాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన అబ్రహాం గారికి చేసిన ప్రమాణం, అబ్రహాము గారికి నీ సంతతిని విస్తరింపజేస్తానని చేసినటువంటి ప్రమాణం, అది చేయవలసి ఉన్నది, జరగవలసి ఉన్నది. ఆయన చేసిన సృష్టిని ఆయన కంప్లీట్గా తుడిచిపెట్టబడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రేమ, అబ్రహాం గారికి చేసిన వాగ్దానం అంటే తర్వాత జరిగిన విషయం అనుకోండి, ఆయన సృష్టిని కంప్లీట్గా తుడుపు పెట్టలేని ఆయన యొక్క అమోఘమైన ప్రేమ ప్రియులారా. ఒక్క నీతిమంతుడుంటే ఆ నీతిమంతుని గృహమంతటిని దేవుడు కాపాడతాడనమాట. అలా అయితే మన కుటుంబాలలో ఒక్క నీతిమంతులు ఉన్న ఆ కుటుంబం అంతటిని దేవుడు రక్షిస్తాడన్నమాట అని కనుక ఆలోచన చేస్తే పొరపాటు ప్రియులారా. దేవుడు చివరికి అంటున్నాడు ఏమనంటే, ఎవరి నీతికి వాళ్ళే కారకులు. దానియేలులాగో, యోబులాగో, లేకపోతే నోవాహులాగో, వీళ్ళలాగా మనం టాలీ చేసుకుంటూ వెళ్తే, నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి కుటుంబం మొత్తాన్ని రక్షించాడు. లేకపోతే ఇంకొకరు యోబు గారు నీతిమంతుడు కాబట్టి కుటుంబం అంతటిని మరలా రీకన్స్ట్రక్ట్ చేశాడు దేవుడు. కానీ ఇప్పుడు మాత్రం దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు ఒక్కడ భయభక్తులు కలిగి ఉంటే నీ ఇల్లంతటిని కూడా నరకం నుండి దేవుడు తప్పిస్తాడు అని ఇప్పుడు గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే, మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు రక్షింపబడాలి, ప్రతి ఒక్కళ్ళు నీతిమంతులుగా బ్రతకాలి, ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించాలి. ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. ఎవరి నీతి వారినే కాపాడుతుంది. లాస్ట్ టైం కూడా దైవజనులు చెప్పినటువంటి మాట, సురేష్ బాబు గారు చెప్పినటువంటి మాట, ఎవరి నీతి వారినే రక్షిస్తుంది. అది యోబైనా, దానియేలు గారైనా, యోసేఫ్ గారైనా, మరొకరైనా, మనమైనా, మన నీతి మనలను మాత్రమే కాపాడుతుంది. మా తాతయ్య చాలా నీతిమంతుడండి. మా తాతయ్య సేవ చేసేవాడు, మా నాన్నగారు సంఘ కాపరి, మా అమ్మ చాలా భయభక్తులు కలిగి వాక్య పరిచర్య చేసేది. కాబట్టి నేను నీతిమంతులుగా బ్రతకపోయిన పర్లా మా అమ్మ ప్రార్థన వల్ల దేవుడు నన్ను నరకంలో వేయకుండా కాపాడుతాడు అనడానికి లేనే లేదు. ఖచ్చితంగా నువ్వు కూడా నీతిమంతులుగా బ్రతకాలి. నేను కూడా నా తండ్రిని బట్టో, నా తల్లి పేరు చెప్పుకొనే నేను తప్పించబడతాను అనుకోవడానికి వీల్లేదు. నేను కూడా ఖచ్చితంగా నీతియుక్తంగా బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా, జ్ఞాపకం చేస్తుంది. కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. స్మరణ, ప్రకటన గ్రంథంలో స్మరణ ఉంది. ఒకసారి చూద్దామా? 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు. ఇక్కడ గమనిస్తే శోధన ఉంటుంది. స్మరణ సంఘంతో తెలియచేయబడుతున్నటువంటి మాట, శోధన ఉంటుంది. 10 దినములు శ్రమ కలుగుతుంది. మరణం వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు జీవ కిరీటం ఇస్తాను. కష్టాలు ఉండవు అని చెప్పట్లేదు బైబిల్. ఎప్పుడు చెప్పే మాట, చాలా మంది దైవజనులు మరలా నేను మిస్టేక్ అనవలసి వస్తుంది ప్రియులారా. అలా అనవలసి వస్తున్నందుకు చాలా బాధగా ఉన్నాను. చాలా మంది చెప్పేటువంటి మాట, యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభు మీ ఇల్లు కట్టిస్తాడు. యేసు ప్రభు దగ్గరికి రండి, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోండి, నీ భర్త మారుతాడు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ కారు వస్తుంది. నాట్ మెటీరియల్ థింగ్స్. యేసు ప్రభు దగ్గరికి వస్తే మెటీరియల్ థింగ్స్ అన్నీ వచ్చి మనం బ్లెస్ చేయబడతాం అనేది ఇట్స్ ఎలాంటి ప్రీచింగ్ అయ్యా అదేనంటే, అదొక ప్రాస్పరిటీ ప్రీచింగ్. ప్రాస్పరిటీ ప్రీచింగ్.
దేవుని దగ్గరకు వస్తే మెటీరియల్ వైజ్ మనం బ్లెస్ అవుతాం అని చెప్పడం అనేది ప్రాస్పరిటీ ప్రీచింగ్ అవుతుంది. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన పితరులు పొందుకున్నారంటారా, పోగొట్టుకున్నారంటారా? పొందుకున్నారా, పోగొట్టుకున్నారా? మీరు చెప్పాలి. ఇద్దరే ఉన్నారు. ఫైనల్గా ఈపీహెచ్ మినిస్ట్రీస్లో అంతం వరకు సహించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారేమో బహుశా. యేసు ప్రభు దగ్గర పొందుకున్నారా, పోగొట్టుకున్నారా? యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు దగ్గరకు వచ్చిన వారు పోగొట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ లోకానుసారంగా పోగొట్టుకోవటమే అసలైన బ్లెస్సింగ్. అది తెలియట్లేదు చాలా మంది క్రైస్తవులకు. కారు కొనుక్కుంటే వాళ్ళని దీవించినట్లు అనుకుంటున్నారు. ఒకవేళ ఎక్కువ కష్టాలు పడుతుంటే యోగులాగా అది బ్లెస్సింగ్ కాదా? శ్రమ పడితే బ్లెస్సింగ్ కాదా? శ్రమలు లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే బ్లెస్సింగా? ఎవరు చెప్పారు? ఎక్కడ రాయబడింది ఆ మాట? యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, నీతిని మాత్రం పోగొట్టుకోలేదండి. దేవుని యందు భయభక్తులు మాత్రం పోగొట్టుకోలేదు, మాట మాత్రం జారలేదు. అది బ్లెస్సింగ్ అంటే. కష్టాలు ఎన్నొచ్చినా, శ్రమలు ఎన్నొచ్చినా, పరిస్థితులు ఏవైనా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండటం అసలైన బ్లెస్సింగ్ అంటే. నీతిని, దేవుని యందు భయభక్తులను, ఈ లోకంలో ఎథిక్స్ను అన్నిటిని విడిచిపెట్టేసి మెటీరియల్ వైజ్ బ్లెస్ చేయబడితే అది బ్లెస్ చేయబడినట్టు కాదు. నరకానికి, సాతానికి చాలా దగ్గరగా ఉన్నాం అని అర్థం. లోకంతో రాజీ పడి బ్రతుకుతున్నాం అని అర్థం. మెటీరియల్ వైజ్ మనము ఇదైపోతున్నాం, అంచెలంచెలుగా విస్తరించిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఎక్కడో పాపమునకు, ఎక్కడో సాతానికి, ఎక్కడో లోకానికి రాజీ పడి సరెండర్ అయిపోయి బ్రతుకుతున్నాం మన లైఫ్ని. కానీ అనుక్షణము ఇబ్బందులతో, శ్రమలతో, కష్టాలతో మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నామంటే దాని అర్థం దేవునికి చాలా సాన్నిహితంగా మనం బ్రతుకుతున్నాం. దినదినము వధకు తేబడిన గొర్రెల వలె బ్రతుకుతారు దేవుని బిడ్డలు. దినదినము, అనుదినము శ్రమలతో బ్రతుకుతారు. రాజా లాంటి లైఫ్ పౌలు గారితో ఒకప్పుడు. ఆయన వస్తుంటే క్రైస్తవేతరులు గజ వణికిపోయేవారు. ఆయన వస్తుంటే సలాం కొట్టేవారు. కింగ్ లాగా వచ్చేవాడు ఆయన. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన వస్తుంటే దేవుణ్ణి నమ్మిన వారే దూరం పెట్టారు. ఆయన వస్తుంటే దేవుణ్ణి ఎరిగిన వారే అసలు ఈయన చెప్పేది నిజమో కాదో, ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడో లేదో ఎలా మనం గుర్తించేది? మొన్నటి వరకు హత్య చేస్తూ వచ్చాడు ఒక హంతకుడు, ఈయన మర్డరర్ అని ద్వేషించారు ఆయన్ని, దూషించారు ఆయన్ని, ఏడవబడ్డాడు ఆయన. అది నిజమైన బ్లెస్సింగ్. దేవుని కొరకు శ్రమ పడటంలో బ్లెస్సింగ్ ఉంది. దేవునికి దగ్గరగా ఉంటూ కష్టపడిన ఈ లోకంలో పర్వాలేదు. దేవుడు చెప్తున్నాడు 10 దినములు శ్రమ కలుగును. ప్రభు చిత్తమైతే ప్రకటన గ్రంథ ధ్యానాలప్పుడు అద్భుతమైన మాటలు మనం వింటామండి. 10 దినములు. 10 దినములు అంటే జస్ట్ 10 days అని కాదు. 10 దినములు అనేటువంటి పదం మీద గొప్ప పాట ఉంది బైబిల్లో. 10 దినములు కొంతకాలం శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగుతుంది, కానీ అంతవరకు నమ్మకంగా ఉండాలి. కొన్ని సంవత్సరాలు మక్కబీలకు శ్రమ కలిగింది, కానీ అంతం వరకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. అంత్యొక సంధ్యకాలం వరకు కూడా వాళ్ళు నమ్మకం ఉండి తమ దేవునిని తాము మరలా ఆరాధించుకునేటువంటి స్థితిగతులు వాళ్ళు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడలేదు. అంత్యొకస్తో కానీ, అంత్యొకస్ పంపించిన వ్యక్తితో కానీ, ఎక్కడ కూడా అపోల్లోనియస్తో కానీ ఎవరితోనూ వాళ్ళు రాజీ పడకుండా దేవుని యందు నమ్మకం ఉంచి దేవునికి మాత్రమే మెడ ఉంచి నమ్మకస్తులుగా ఉన్నారు. 10 దినములు శ్రమ అంటే మరలా దానియేలు గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం వస్తుంది నాకు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం చదువుదామా? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 33వ వచనం.
జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గం వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదు. 5 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. 5 ఉన్నాయి. బాధాకరమైనవి 5 కనబడుతున్నాయి. ఒకటి అగ్ని, రెండవది ఖడ్గము. అవునా? మొదటిదే ఖడ్గము, రెండవది అగ్ని, తర్వాత చెర, తర్వాత హింస, తర్వాత దోచబడుట. వీళ్ళందరూ ఎవరు? జనములలో బుద్ధిమంతులు అనేకులు బోధించేవాళ్ళు, బోధ వినేవాళ్ళు, లేకపోతే తక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం అంతగా అవగాహన లేని వాళ్ళు కాదు. వాక్యం బాగా ఎరిగి, దేవుణ్ణి ఎరిగి మంచి మాటలు ఇతరులకు చెప్పేవాళ్ళు. అసలు బోధకులు ఎలా ఉండాలి అంటే, ఒక బుక్లో నేను చదివాను, మన శత్రువులు పిలిచి మనం భోజనం పెట్టి వాళ్ళకి వాక్యం చెప్పాలంట. క్రైస్తవులకు చేతగాంది అది. ఒక చిన్న సారీ అడగలేము మనం, ఆర్గ్యూ చేస్తాం గంటలు. చిన్న 2 అక్షరాల సారీ హృదయపూర్వకంగా అడగలేం. మన తప్పిదాన్ని మనసారా మనం ఒప్పుకోలేం. ఇగో అడ్డొస్తూ ఉంటుంది క్రైస్తవులకి. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ప్రియులరా, బోధించేవాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వారు, వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు, అద్భుత కార్యాలు చేస్తూ వాక్యం చెప్తూ అనేక మంది, అరే మీరు ప్రాణం పోతే మరలా మనం దేవునితో పాటు నిత్య జీవంలో కలుస్తాం, మనకు పునరుద్ధానం ఉంది, మనం కలుస్తాం, తిరిగి లేస్తాం, మనకు దేవుని కలుసుకుంటాం మనం అని మాట్లాడుకుంటూ ఎలా ఉండాలయ్యా అంటే, ఈ ప్రాణాన్ని, మొదటి మరణానికి ముందు ఉండే ప్రాణాన్ని కేర్ చేయని వారిగా ఉండాలి ప్రియులారా, దేవుని బిడ్డలండి. అయితే వీళ్ళు హింస, దోచుకొనబడటం, ఆ ఖడ్గము, ఇవన్నీ ఉన్న అగ్ని, ఇవన్నీ ఉన్నా కూడా చెర, ఇవన్నీ ఉన్నా కూడా నమ్మకస్తులుగా బ్రతికారు మక్కబీయులు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మరి స్మరణలోని వారికి దేవుడు చెప్పేటువంటి మాట, శ్రమ కలుగుతుంది, శ్రమ లేదు అని అనుకోవద్దు, శ్రమలో నమ్మకంగా ఉండండి, జీవ కిరీటము ఇస్తాను. ఈ మాట స్మరణలోని వాళ్ళకి మాత్రమే కాదు, దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తుందా మన జీవిత పడవ? అయినా దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం, చెప్తున్నటువంటి మాట ఏంటంటే, జీవ కిరీటం ఉంది నీకు, భయపడద్దు, కొద్ది దినాలే శ్రమ, ఓర్చుకో. పరీక్షలు ఇచ్చినప్పుడు వాటిని గెలవడానికి, రిజల్ట్ మంచిగా రావాలంటే ఓపికతో కష్టపడాలి. మనం ఓపికతో కష్టపడి పరీక్ష రాయని అనకూడదు, శ్రమలు గుండా వెళ్ళని అనకూడదు. పరీక్ష రాస్తేనే రిజల్ట్, శ్రమ వస్తేనే దానిలో మనం నమ్మకంగా బ్రతికేమా లేదా అనేది మనకు తెలియజేస్తాడు దేవుడు. మత్తయి సువార్త 5:11 ఉన్న మాట కూడా అది, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు, ఇదంతా ఏంటి? బాధ కాదా? శ్రమ కాదా? అలా ఉంటే, శ్రమ ఉంటే ధన్యులు అనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియులారా. ఇంకో 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట చదువుదాం. 23వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠంనకును దేవాలయంనకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇక్కడ ఏమనుంది? భూమి మీద నీతిమంతుల రక్తము చిందించబడింది. హ్యాపీగా బెడ్ ఆఫ్ రోజెస్ లాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయబడలేదు. నీతిమంతుల రక్తము చిందించబడింది. నీతిమంతులకు శ్రమలు ఎలా వస్తాయో తెలియజేయడానికి వచనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. నీతిమంతుల రక్తము చిందించబడుతుంది. మనకు అలాంటి శ్రమలు లేవు కదా, ఇప్పుడు అంతగా మనం హింసించబడట్లేదు కదా. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న నిందలు, వేదన, కన్నీళ్ళు, చిన్న వాటికి మనం తట్టుకోలేకపోతే ఎలా?
ప్రవక్తల్లాగా మన పితరుల్లాగా మనం హింసించబడితే అసలు ఇంక మనలో ఏముంటుంది విశ్వాసం? నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నాడు దేవుడు. మన విశ్వాసం సన్నగిల్లిపోకూడదు. శ్రమలను బట్టి, నిందలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, లేమిని బట్టి, ప్రతి దానికి కూడా మనం ఇంకా డెవలప్ అవ్వాలి. ఒక కష్టం రాగానే దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ అవ్వాలి, గట్టిపడాలి. అది గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. చివరిగా కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట చదువుకొని మనము ముగింపు చెప్పుకుందాం. కీర్తనల గ్రంథం 42వ కీర్తన. 42వ కీర్తన. పదకొండవ వచనం చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏడవకూడదు, దిగులు పడకూడదు అని దైవ ధ్యానంతో కోరహు కుమారులు రచించి, కోరహు కుమారులేనా 42వ కీర్తన? ఎస్, కోరహు కుమారులు రాసినటువంటి మాట ప్రియులారా. 9వ వచనం చదివితే, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చిననేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలను విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. శత్రువులు మాటలంటున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడలేదేమో, దేవుడు మనల్ని పట్టించుకుంటలేదేమో అనేటువంటి ఫీలింగ్ మనకు కలిగినప్పుడు, కన్నీరు, దుఃఖం, బాధ మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మనం వినమ్రతతో ఉండాలి. దేవుని యందు నమ్మిక విడవకుండా నెమ్మది కలిగి ఆయన మీద మాత్రమే ఆనుకొని మనము ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. చివరిగా ఆయన అంటున్నాడు, నా రక్షణకర్త ఆయనే, నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని యందు నిరీక్షణ ఉంచును. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోకుండా మక్కబీయుల వలె ఉండాలి అని మరొకసారి ఆయన గబ్రియేలు గారు దానియేలు గారితో మాట్లాడుతూ ముగింపులో మనకి కూడా జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క గ్రంథమందు మనం లిఖింపబడిన నమ్మకస్తుల్లో ఒకరిగా మనం ఉండాలి, నమ్మకమైన వారిగా మక్కబీయుల వలె మనం ఉండాలి అని మనం వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రియులారా. దీంతో 12వ అధ్యాయంలోని మొదటి వచనాన్ని కంప్లీట్గా మనము వివరించుకోవడం జరిగింది. మిగిలిన వచనాలను ప్రభు ఉచితమై సజీవుల